ఆత్యాయదాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అనుకున్నాను. అమ్మా, అది గాలి కారిందిరా. హారతి ఎందుకు ఆరిపోయిందండి? భయపడకండి, ఒక్క నిమిషం. తీసుకోండి. ఇది అమ్మవారి శూలానికి గుచ్చి పూజ చేసిన నిమ్మకాయ. పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకుని పడుకోండి, మంచి జరుగుతుంది. ఇంకా నయ్యం, పూజారిచ్చిన నిమ్మకాయ ఉంది కాబట్టి సరిపోయింది. ఇది దిండు కింద పెట్టుకుని ధైర్యంగా నిద్రపోవచ్చు. రక్షించు తల్లి. మంత్రించిన నిమ్మకాయ దిండు కింద పెట్టుకుని పడుకుంటావా? తీసి పడేవే, పడే. స్వామి నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. మా ఇంట్లో ఓ చిన్న సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? మా ఇంట్లోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించి మమ్మల్ని తెగ భయపడుతోందండి. రాత్రి అయితే చాలు మా ఇంట్లో ఎవరో ఏడుస్తున్న వింత శబ్దాలు వినపడుతున్నాయి స్వామి. వెళ్ళి చూస్తే ఉన్నట్టుండి ఎవరో మా ముందుకు వచ్చి మాయమైనట్టు అనిపిస్తుంది స్వామి. అత్తమ్మా, ఇదేది నాతో చెప్పలేదే. చెప్తే నా పరువు పోతుందని. మీరిచ్చారే నిమ్మకాయ, దాన్ని కూడా విసిరి పరేయమని నా గొంతు నులివిందండి. స్వామి స్వామి, అది ఏంటని తెలుసుకోవడానికి మీరే ఏదైనా దారి చెప్పండి స్వామి. దాని గురించి గుళ్ళో ఎందుకులేండి, ఇంట్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీ ఇంట్లో దుష్టశక్తి ఉందో లేదో తెలుసుకోవాలి, అంతే కదా? అంతే స్వామి. మా పూర్వీకులు రాసిన పుస్తకాలు పరిశీలించి ఏం చేయాలో చెప్తాను. ఆ విధంగా ఆచరించి చూడండి. సరే స్వామి. శివుడికి ప్రీతిపాత్రమైన పూజా వస్తువు 3 కళ్ళున్న టెంకాయ. మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుని మీ ఇంట్లో నడిబొడ్డున పెట్టి కులదైవాన్ని ప్రార్థించండి. మీ ఇంట్లో దుష్టశక్తి ఉంటే ఈ కొబ్బరికాయ తనంతట తానే తిరిగి ఆ దుష్టశక్తి ఉన్న దిశను చూపిస్తుంది. అలా జరిగితే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు 50% తెలియదు. 50% తెలుస్తుందా స్వామి? స్వామి, మరి దెయ్యం ఉన్నట్టు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? చెప్తాను, చెప్పండి. దేవుడికి మహానైవేద్యం పెట్టే విధంగా వంట చేసి మీ ఇంటి నడిబొడ్డున ఒక గోవును తీసుకొచ్చి దానికి పెట్టండి. అప్పుడు ఆ గోమాత ప్రసాదాన్ని తినకుండా భయపడి పారిపోతే మీ ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్టుగా 75% రుజువైనట్టు. అయితే 100% ఉందని తెలుసుకోవడానికి దారి చెప్పండి స్వామి. చెప్తాను. ఇది ఆఖరి పరీక్ష, చాలా భయంకరంగా ఉంటుంది. అంత భయంకరమా స్వామి? టెంకాయ పరీక్షప్పుడు గాని గోమాత పరీక్షప్పుడు గాని మీరు పక్కనున్నా ఏ ప్రమాదమూ జరగదు. సరేనండి. కానీ ఇది చాలా భయంకరమైన పరీక్ష. మీరు పక్కనుంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అయితే ఏం చేయమంటారు? మీ ఇంట్లో ఉన్న దీపాలన్నిటినీ తీసేసి నడిబొడ్డున ఒకే ఒక ప్రమిదని వెలిగించి మీరు, ఈ అమ్మాయో లేదా మీ కుటుంబంలో ఎవరిదైనా రక్తాన్ని ఒక బొట్ట ఆ ప్రమిద ముందు చిందించి వెంటనే ఇంటి బయటికి వెళ్లి తలుపులన్నీ మూసేయండి. ఈ పరీక్ష ముగింపులోనే మీ ఇంట్లో ఆ దుష్టశక్తి ఉందా లేదా అని 100% రుజువవుతుంది. అయ్యా, చాలా డిఫికల్ట్ గా ఉంది స్వామి. స్వామి, ఈజీగా షార్ట్ కట్ ఉంటే చెప్పండి స్వామి. లేదమ్మా. యావా, ఆ రాఘవని ఊరికి పంపించడానికి ఐడియా చెప్తానని చెప్పి నువ్వేంట కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నా? లేదత్తమ్మా, ఆలోచిస్తున్నాను. ఏమైంది? ఐడియా వచ్చింది. ఏం ఐడియా?
మా నాన్నకు ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చిందని చెప్పి మా చెల్లిని ఊరు పంపించేస్తాను. ఏంటే నువ్వు అది ఊరికెళ్తే చాలా వీడు వెళ్ళాలిగా. లేదత్తమ్మా, ప్రియ వెళ్తే దాని వెనకే మనవాడు వెళ్ళడు. నాకు ఈ ఐడియా రాలేదే. కామాక్షి నీకు నిజంగానే బుర్ర ఉంది. అంతా మీ ఈ దండాలు ఆశీర్వాదం ఎందుకే? నీ మరిది వస్తున్నాడు, యాక్టింగ్ చేయి, యాక్టింగ్ చేయి. ఏంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు? గొడవపడ్డ లవర్స్ పార్క్ లో ఎడమో పెడమోగా కూర్చున్నట్టు మా అమ్మ అటువైపు మీ అమ్మ ఇటువైపు తిరిగి కూర్చున్నారండి. ఒకవేళ ఇవాళ మా అమ్మ మీ అమ్మ కాళ్ళ మీద పడలేదేమో. నేను అదే అనుకుంటున్నాను. అయ్యుండొచ్చు. వదినా పట్టుపడ్డలే, మా నాన్న ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చింది. ఒంట్లో బాగాలేదనక ఫోన్ వచ్చింది, ఏదో పోయినట్టు ఏడుస్తావే. టైంకి వెళ్ళకపోతే పైకి అయ్యో అన్ని కూడా ఊళ్ళో లేడే. పోనీ నువ్వు వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసేమంటావా? ప్రియని మాత్రమే పంపిద్దాం అనుకుంటున్నా. అమ్మా ఏమైంది? చేరిగొండలా సౌండ్ ఏంటి? నిన్నే గుండె నొప్పొదినా. మా ఆమె కుంట్లో బాగలేదా? ఇప్పటి వరకు అదే కదా చెప్పాను. సరిగ్గా వినిపించుకోలేదు. అమ్మా అమ్మా ఏంటి నాన్న? మామ్ ఏమైందమ్మా? మావయ్యకి మావయ్యకి బాగోలేదని సరికి గుండెపోటు వచ్చిందా? అయ్యో మావయ్య అంటే ఎంత ప్రేమో. ఏనాన్న నువ్వే ప్రియని తీసుకెళ్లి ఊళ్ళో దింపిరా వచ్చినా? చూసావటే ఇప్పుడేమైంది నీ గుండెపోటు? అలాగే ఈ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళొచ్చు కదా. వదినా పిల్లలే వద్దు, నేను ప్రియ మాత్రం వెళ్ళొస్తాం ప్లీజ్. మేము వస్తాం. అది మా నాన్నగారు చివరిసారి పిల్లల్ని చూడాలని ఆశపడుతున్నారు. ఆహా దీని బాబుకు బాగోపోయినా దీని గ్లామర్ కేం తక్కువ లేదు. నాన్నకు ఒంట్లో బాగాలేదంటే నాన్న కొట్లో ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నాన్న కుంట్లో బాగాలేదనగానే కళ్ళు తిరిగి కింద పడిపోతారు కదా, అందుకే అడ్వాన్స్ గా పట్టుకున్నాను. త్వరగా ఊరికెళ్ళం, బయట చూడు, పోరా. సారీ వెళ్ళండి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. త్వరగా బయలుదేరండి. ఇప్పటి నుంచే మనకి ఇంట్లో చాలా పని ఉంది. అయ్యా కవ్వాయ్, నేను రమ్మన్నప్పుడు లోపలికి వస్తే చాలు, సడన్ గా వదిలేకు. ఎందుకంటే నాకు పశువులు అంటే చాలా భయం. నాకు కూడా ఓం నమ శివాయ. మన ఇంట్లో దెయ్యం లేదు. కొబ్బరికాయ తిరుగుతుందంటమ్మా. నెక్స్ట్ ఆవుకి మీల్స్ పెట్టి చూద్దామే కావాకి. అయ్యా కబాయ్ రండి, కౌన్సిలి లోపలికి తీసుకురండి. గోమాత మీల్స్ ని మింగమ్మా. అటువైపు చూస్తావేంటి తల్లి? అమ్మా ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా, ఈ ఇంట్లో ఉండద్దు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. అది మాకు తెలిసి పోవయ్యా. అత్తమ్మా, ఇంట్లో దయ్యం ఉందని 75% కన్ఫర్మ్ అయిపోయిందిగా. ఇంకా బ్లడ్ టెస్ట్ అవసరమా? ఏది ఏమైనా మా ఆయన ఎంతో ఆశపడి కట్టించిన ఇల్లు. దీన్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదే. ఇంకొకే ఒక టెస్ట్, అప్పుడు దెయ్యం రాకపోతే ఈ ఇంట్లో మనం సంతోషంగా ఉండొచ్చు కదే. ప్లీజ్ కోఆపరేషన్ చెయ్యవే బంగారం. చేసేస్తాలే. ఇదిగో మెయిన్ ఆఫ్ చేసేస్తున్నా. అమ్మమ్మ కామాచమ్మ మీనాచమ్మ అంకాలమ్మ గంకాలమ్మ మీ అమ్మ మా అమ్మ అందరం మనం కలిసి మమ్మల్ని కాపాడండమ్మా. పెట్టవే కామాచి, చెప్ప పెట్టకుండా నన్ను చోలాగా వదిలి వెళ్ళకే తల్లి. ఉండవే అయ్యా, రక్త ఇచ్చేసి వెళ్దాం. ఉండవే
వస్తుంది అయ్యో ఉండవే, కూర్చుకుంటా. కొడతావేంటే? తొందరగా కూర్చు సావు చీలిపోతూ వస్తుందా? ప్రాణం మొత్తం తిరిగి వస్తుందా కూర్చు సావువే అయ్యో, దెయ్యం వల్ల నాకు ఈ ఇంట్లో మర్యాద లేకుండా పోయింది. ప్రాణమే పోయేలా ఉంది కూర్చో వెయ్యి కన్ఫర్మ్డ్. ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏమైందని? ఏమో ఏడు పాపండి, ముందా ముసు తీయండమ్మా. ఏమైందని అడుగుతున్నాను. సరే, నా రెండు కళ్ళతో చూసా. దెయ్యం అమాంతం బ్లడ్ ని 4 దమ్ములినప్పుడు నాకేసింది స్వామి. మీరే ఏదో ఒకటి చేసే దయ్యాన్ని మా ఇంట్లోకి పంపించేయండి స్వామి అమ్మా, దెయ్యాన్ని తరిగి కొడతానని మీతో అబద్ధం చెప్పి డబ్బు గుంజే రకాన్ని కాదు. ఆ పని చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు, వెళ్ళి వాళ్ళు. అయ్యా, దెయ్యాన్ని కనిపెట్టడానికి మాత్రం రూట్ క్లియర్ గా చెప్పారు. తరవమంటే ఎస్కేప్ అవుతారే స్వామి, ఇది న్యాయమా? తెలియని విద్య తెలియదనే చెప్పాలి కదమ్మా. ఈయనకి దెయ్యం అంటే దడ అనుకుంటాను, అందుకే నైస్ గా జారుకోవాలని ఏమో చూస్తాను. దేవుడి ముందు కూర్చొని దడాగిడా అంటూ మాట్లాడతారేమిటి? వెళ్ళండి. ఆపరా! నేనే ఇప్పుడు మిమిక్రీ చేసేది, ఇప్పుడు నువ్వు చేస్తావేంటి? రే, అది నా వాయిస్ కాదురా, నేను మిమిక్రీ చేయటం ఏంటి? బా, ఇక్కడ మనం మాత్రమే కాకుండా